రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. పార్లమెంట్లో 33% మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే రాష్ట్రంలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారన్నారు. మహిళలకు నామినేటెడ్ పదవులతో పాటు కాంట్రాక్టు పనులను 50% రిజర్వేషన్ ఇచ్చారని కొనియాడారు. మహిళల కోసం సమస్త యంత్రాంగం వ్యవస్థ పనిచేస్తుందన్నారు. రోజు విని 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 కానీ ఆ కేంద్రమే చేయలేకపోతుంది, ప్రధానమంత్రి చేయలేకపోతున్నాడు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేకపోతున్నాడు, ఇంతకుముందు ఈ రాష్ట్రంలో పనిచేసిన ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి చేశారు అంటే ఎంత మహిళల కోసం గొప్ప మనసు ఉంటే ఇది సాధ్యమైందనేది ఒక్కసారి మనం కృతజ్ఞత చెప్పకపోతే లాభం ఏమిటి? అక్క చెల్లెమ్మల కోసం ఎంతైనా చేయాలి అనేటటువంటి తపన ఉండబట్టే ఈరోజు నా రాష్ట్రంలో ప్రతి పథకం కూడా మహిళలకు సంబంధించిందే. ఎంతైనా చేయాలి, ఎంతైనా చేయాలి అంటే ఇక్కడ కళ్ళబొల్లి మాటలు కాదు, ఏదో కంటి తుడుపు కాదు, చేసాం చేసాం చేసామంటే ఓట్లు వేస్తారనేటటువంటి దాంతో అది చేసాం, పావలా వడ్డీ ఇచ్చామని 10 సార్లు చెప్పడం, లేకపోతే ఇంకొకటి ఇచ్చామని 100 సార్లు చెప్పడం, ఎన్నికలు వస్తే అదే ఉపన్యాసం ఇవ్వడం. కానీ చేసింది ఏంటంటే చేసేది రూపాయి, ప్రచారం 100 రూపాయలు. కానీ ఇక్కడ నిజానికి ప్రచారం కోసమో ఓటు బ్యాంకు కోసమో కాదు, వాళ్ళ జీవితాలు మారాలి. ఈ సమాజంలో మహిళలను ముందుకు తీసుకొస్తేనే బ్యాలెన్స్ అవుతుంది. 2 ఎద్దులు ఒకే రకంగా నడిస్తేనే బండి సరిగ్గా వెళ్తుంది. ఈ యొక్క కార్యక్రమం కోసం ఈ ఉమెన్స్ డే కార్యక్రమము హిందూ గ్రూప్ వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా మన స్టేట్లో ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఈ ఉమెన్స్ డేలో భాగం అవ్వాలి అని మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఉమెన్స్ డేలో భాగంగా మీ ముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మాట్లాడేటువంటి అవకాశాన్ని, ఈ యొక్క గుర్తింపుని ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను చేతులు జోడించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఉమెన్స్ డే అనగానే ఒక గొప్ప ప్లాట్ఫామ్, రకరకాలుగా రాణించి ఒక ఐడెంటిటీ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం కానీ, ఉమెన్కి ఆ స్టేట్లో ఇచ్చే ప్రిఫరెన్స్ కానీ, ఉమెన్ దేశంలో ఏ విధంగా రాణిస్తున్నారు అనే అంశాల మీదకు చర్చకు ఈ యొక్క రోజున చాలా పెద్ద ఎత్తున